नमो ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामीति नामिने नमस्ते सरस्वतीदेवे गौरवाणी प्रचारिणे निर्विशेषशून्यवादी पाश्चात्यदेशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद जय। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। హరే కృష్ణ. మనం నంపెరుమాళ్ళ కొన్ని దివ్యలీలల్ని మనం నుంచి చర్చించుతున్నాము. సో ఈరోజు మనము చాలాసారి మనం నంపెరుమాళ్ అంటాము. చాలా క్లాసులు అంటే నంపెరుమాళ్ అని వస్తూ ఉంటుంది. అయితే దాని గురించి మనము తెలుసుకుంటే మంచిది. ఎందుకంటే ప్రతిసారి నంపెరుమాళ్ ఉన్నప్పుడు మనకు కన్ఫ్యూజ్ కాకుండా ఉంటుంది. నంపెరుమాళ్ అంటే ఎవరు, ఎందుకు అట్లా పేరు వచ్చిందని చెప్పేసి. సాధారణంగా చూస్తే ప్రతి ఇంట్లో వాళ్ళ చిన్నపిల్లలకు ఒక ముద్దు పేరు అని ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఉంటుంది, ఎక్కువగా ఉంటుంది. కొన్నిసారి అదే పర్మనెంట్ అయిపోతుంది. ఎంత వయసు అయిపోయినప్పుడు కూడా చిన్నోడు అని పెడితే చిన్నోడుగానే ఉంటాడు. ఆయన పెళ్ళి అయిపోయి ఆయన పిల్లలకి పెళ్ళి అయిపోయి వాళ్ళకి పెళ్ళి అయినా కానీ చిన్నోడు అని పెడితే చిన్నోడు ఉంటుంది. ఇంకేదే చింటూ, పండు, బాబు, రకరకాల పేర్లు మనము చూడొచ్చు అనమాట. ప్రతి ఒక్క స్టేట్లో కూడా ఉంటుంది. వాళ్ళ ఒక ముద్దు పేర్లు అని పెట్టుకుని ఉంటారు. దానికి అంటే అది ఎప్పుడో అట్లే పరంపరంగా అట్లే ఒక్కొక్క పేరు వస్తాయి, అట్లే దాన్ని కంటిన్యూ చేస్తారు, ముద్దుగానే అది ఉంటుంది. అట్లా నంపెరుమాళకి ఈ పేరు నంపెరుమాళ్ అనే పేరు ఎట్లా వచ్చింది? మనం ఒరిజినల్ పేరు వచ్చి మన వాళ్ళ ఇది కస్తూరి రంగన్ అనే పేరు ఉంటుంది. అళగియ మనవాళన్ అనే పేరు ఉంటుంది. అళగియ మనవాళన్ అంటే పెళ్ళి కొడుకు అని చెప్పేసి మామూలుగా కుర్రోళ్ళని చూసి చెప్తే పెళ్ళి కొడుకు అని చెప్తారు కదా, అట్లే అళగియ మనవాళన్ అనే పేరు, సౌందర్యరాజన్, అట్లా రకరకాల పేర్లు, సుందర్ మాధవ్, ఇట్లా రకరకాల పేర్లు ఉంటాయి. కర్ణాటకలో అయితే వాళ్ళ యొక్క దాస సాహిత్యం చూస్తే ఎక్కువగా కస్తూరి రంగ, కావేరి రంగ ఇట్లంతా పేరు పెట్టినాడు. మంచి తిలకం ఒకటి కస్తూరి తిలకం ఉంటుంది కదా, కస్తూరి రంగ అనే పేరు ఉంటుంది. అయితే మీరు శ్రీరంగంలో వచ్చి కస్తూరి రంగ కానీ అళగియ మనవాళ్ళనంటే అళగియ మనవాళ్ళ సన్నిధి ఎక్కడ ఉందంటే ఇక్కడ ఎవరు మిమ్మల్ని చూపించరు. ఇక్కడ నంపెరుమాళ్ అనే పేరుకి మాత్రం ఇక్కడ ప్రాధాన్యత ఉంటుంది. నంపెరుమాళ్ ఎక్కడ ఉన్నారంటే లొకేషన్ తోటి మీకు చెప్పగలుగుతారు. ఈరోజు నంపెరుమాళ్ ఈరోజు ఫస్ట్ అక్కడికి వెళ్తాడు, అక్కడ ఉభయమైన తర్వాత అక్కడ కైంకర్యం తీసుకుని వాళ్ళకి సేవ అందించి తర్వాత అక్కడ నుంచి ఇక్కడికి వెళ్తాడు. మళ్ళీ తర్వాత ఇక్కడ ఒక మంటపం ఉంటుంది నంపెరుమాళ్, ఆ మంటపం నుంచి ఈ మంటపంకి వెళ్తాడు. తర్వాత అక్కడ ఏదో తింటాడు. తర్వాత అక్కడ నుంచి లాస్ట్కి అమ్మ మంటపమా లేకుండా చాలా మంటపాల పేరు ఉంటాయి. ఈ మంటలు ఉంటాడు, ఆ మంటలు ఒక్కొక్క ఫెస్టివల్స్లో ఒక్కొక్క ఏరియాలో ఉంటాడు. అట్లా అని చెప్తారు. కానీ మీరు ఇక్కడ వచ్చి కస్తూరి రంగ ఎక్కడ ఉన్నాడంటే ఎవరికి అర్థం కాదు. లేకుండా అళగియ మనవాళ్ళని అంటే కొన్ని శ్రీ వైష్ణవులకు మాత్రం తెలుస్తుంటుంది. కానీ బయట నుంచి వచ్చిన వాళ్ళకి అళగియ మనవాళ్ళని కూడా ఎక్కువ వర్డ్ యూజ్ చేయరు, తెలియదు కూడా, కొత్త వాళ్ళకు కూడా అర్థం కాదు. ఇది నంపెరుమాళ్ అంటే ఫేమస్. నంపెరుమాళ్కి ఈరోజు ఈ వాహనము, నంపెరుమాళ్ ఈరోజు ఇట్లా వస్తాడు అట్లా వస్తాడు అని ఎక్కువ నంపెరుమాళ్ అనే వర్డ్ మనకు వినిపిస్తూ ఉంటుంది. సాధారణంగా అందరూ అదే వాడుతున్నారు, నంపెరుమాళ్ అనే వాడుతున్నారు. అంటే ఈ నంపెరుమాళ్ అనే వర్డ్ ఎట్లా వచ్చింది అది మనమే ఈరోజు తెలుసుకుందాము. మొఘల్స్ ఆక్రమణంలో చాలాసారి 2-3 సార్లు జరిగింది. వాళ్ళు ఎప్పుడైతే ఆక్రమణ చేస్తున్నారో స్వామిని పెద్దవాళ్ళు వాళ్ళ రెగ్యులర్ ప్రోగ్రామ్ ఏమంటే మూలమూర్తి ఇక్కడ గోడలు వేసి కప్పేయడం, ఆయన ఎక్కడ ఉన్నాడు ఏం తెలియకుండా ఉండాలి. అది పెద్ద గుడి అర్థం కూడా కాదు. కొత్త వాళ్ళకి మన సన్నిధి ఎక్కడుందేమో, సన్నిధి ఎక్కడుంది చెప్పి తెలుసుకోవడానికి కూడా కష్టం ఉంటాయి. తర్వాత చిన్నవాడిని అంటే ఈ నంపెరుమాళ్ళని కస్తూరి రంగని అళగియ మనవాళ్ళని బయట తీసుకొని పోతారు, ఎక్కడొక దాచిపెడతారు, ఎక్కడో తీసుకొని పోతారు. అదొక చిన్న, ఆయనకేం పెద్ద ఇష్యూ కాదు. కానీ అది ఆయన కూడా ఒక సరదాలాగా ఉంది. అప్పుడప్పుడు ఏదో అవకాశం దొరికితే
బయటికి వెళ్ళొస్తామని చెప్పేసి వెళ్తున్నాడేమో కానీ అట్లే ఒక చాలాసారి ಬೇರೆ ಬೇರೆ చోట తిరిగేసి కర్ణాటకకు పోయినాడు. మేలుకోట సైడ్ తెరకాణాంబి అని చెప్పేసి ఆ రోడ్లు అట్లే సత్యమంగళ ఆ రోడ్లో మేలుకోటకి పోయినాడు ఒకసారి. తర్వాత ఇట్లా మధురై రోడ్లో అటు కూడా వెళ్ళినాడు. అంతేకాకుండా మొఘల్స్ల చేతులు దొరికిపోయి మొఘల్స్ల ప్యాలెస్లు కూడా ఉన్న రోజులు ఉన్నాయి. వాళ్ళొక గోడౌన్లో ఉన్న రోజులు కూడా ఉంది నంపెరుమాళ్. అయితే అదేదో సరదా తనేమి ఎక్కడ భయపడేది ఏం లేదు. అక్కడ ఉంటే వాళ్ళని మార్చేస్తాడు, వాళ్ళ దగ్గర సేవ తీసుకుంటాడు, మళ్ళీ శ్రీరంగం గుర్తొచ్చిన వెంటనే మళ్ళీ శ్రీరంగం బయలుదేరి ప్లాన్ చేసుకుంటాడు. అట్లా ఒకసారి నంపెరుమాళ్ళని ఈ మొఘల్స్ ఆక్రమణ కాలంలో వాళ్ళు దేవుడిని తీసుకుని పోయినప్పుడు ఇక్కడ ఒక రాజు గొప్పన్న రాయ అని చెప్పేసి, నిజంగా గొప్పవాడాడు పాప. ఆ గొప్పన్న రాయ ఆయన దేవుడిని ఎక్కడున్నాడని తెలుసుకునేసి దేవుడిని మళ్ళీ ఎట్టొకటే తీసుకొని రావాలా శ్రీరంగం కానీ ఆయన చాలా కష్టపడ్డాడు. జనరల్గా శ్రీరంగంలో చాలామంది నంపెరుమాళ్ళకి ఎంత అటాచ్మెంట్ ఎంత వాళ్ళు ఆకర్షితులు అయిపోతున్నారు. తర్వాత ఎంత అటాచ్మెంట్ ఉంటుందంటే నంపెరుమాళ్ళని చూడకుండా తినరు, నీళ్ళు కూడా తాగలేని వాళ్ళు ఉంటారు. ప్రతిరోజు పొద్దున్న వచ్చేవాళ్ళు ఉంటారు నంపెరుమాళ్ దర్శనం చేసుకోవడానికి. ప్రతిరోజు నంపెరుమాళ్ళని చూసిన తర్వాతనే ఏదో అల్పాహారం తీసుకునే వాళ్ళు ఉంటారు. మనం ఒక్కొక్కసారి చూస్తాము వాళ్ళు రోజుకి ఎప్పుడు గుడికి పోయినా అక్కడ ఉంటారు. కొంచెం మంది అయితే వాళ్ళకి అక్కడ రంగారంగ గోపురం అంటే మెయిన్ సౌత్ ఎంట్రన్స్, ఆ రంగారంగ గోపురం నుంచి టెంపుల్కి రావాలంటే వాళ్ళకి అరగంట పడతాయి. 80 సంవత్సరాలు 90 సంవత్సరాలు ముసలోళ్ళు ఉంటారు. ఆ వాకర్ పట్టుకునేసి కష్టపడి అక్కడక్కడ మంటపం కూడా కూర్చొనేసి ఉద్దర సేద తీసుకుని తరలి మళ్ళీ నడుచుకుని లోపల వచ్చి కష్టపడి ఆ మధ్యలో సెక్యూరిటీ వాళ్ళు తిరుగుతూ ఉంటారు. ఏం మీకు ఇంట్లో ప్లేస్ లేదా? వచ్చి ఎన్నిసార్లు వస్తారు ఒక రోజుకు? ఏం చూస్తారు అక్కడ? వాళ్ళకి అర్థం కాదు కదా. భక్తి ఉండే వాళ్ళకు భగవంతుడు ఒక దివ్యమంగళ స్వరూపం చూసినప్పుడు వచ్చే అనుభూతి, భక్తి లేకుండా ఓన్లీ డబ్బు కోసం పనిచేసే వాళ్ళకి అది ఏం అర్థమవుతుంది? అక్కడ అదే కదా ఉండేది, అదే మూర్తి కదా ఉండేది. పొద్దున కదా నువ్వు చూసిపోయినావు, మళ్ళీ ఎందుకు వచ్చినావు? వాళ్ళకి లోకల్ వాళ్ళని చూసినప్పుడు మండుతూ ఉంటుంది. ఎన్నిసార్లు వస్తారు ఒకసారి ఒక రోజుకి అని చెప్పేసి. జీవాత్మకైతే భక్తి మార్గంలో ఉండే జీవాత్మకి ఎన్నిసార్లు చూసినా అదేమే సరిపోదు. ఎందుకంటే అది ఒకటే గతిని భర్త ప్రభు సాక్షి చెప్పినట్టు అది ఒకటే కదా మనకు చిట్ట చివరికి మనతోటి వచ్చేది, మనకు ఆదరణ ఇచ్చేది, మనకు కొద్దిగా సపోర్ట్ చేసేది, మనల్ని ప్రేమంగా చూసేది, ఎటువంటి పరిస్థితులు కూడా మనల్ని రక్షించేయడం అదొక్కటే కదా. మళ్ళీ ఆయన షెల్టర్ తీసుకోకుండా మనం ఇంట్లో కూర్చొని కబుర్లు మాట్లాడితే అదేమీ చిట్ట చివరికి మనకేమి ఉపయోగపడుతుందా? లేదు కదా. ఇంకా పాప వాళ్ళు అర్థం చేసుకునేసి ఆర్తో జిజ్ఞాసు అర్థార్థి జ్ఞానిచ భరత శ్రవణ్ భగవద్గీతలు భగవంతుడు చెప్పినట్లు బాధలతోటి వచ్చేవాళ్ళు ఉన్నారు. అయ్యో ఎంత బాధలతోటి అన్నారా అని ఒకసారి నంపెరుమాళ్ చూస్తే అన్నీ క్లియర్ చేసి పడేస్తారు. తర్వాత ఏదో ఆశపడి అది కావాలి ఇది కావాలని చెప్పేసి ఆశపడి వచ్చేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా తప్పకుండా వాళ్ళు అనుకునేది ఇచ్చే దాంట్లో నంబర్ 1గా ఉంటాడు. స్పందించే దాంట్లో భక్తులతోటి తెలుసుకుని వచ్చేవాళ్ళు ఉంటారు. అయ్యో ఇంత గొప్ప దేవుడు మన ఇంటి పక్కన ఉన్నాడు. సాక్షాత్ రఘువంశంలో ఉండే గొప్ప వాళ్ళు ఇక్ష్వాకు కులధనం అది గొప్ప వాళ్ళు పూజ చేసిన విగ్రహము. ఆ స్వామి మన ఇంటికి ఇంత దగ్గర ఉన్నప్పుడు, మనకింత దగ్గర ఉన్నప్పుడు, మన ఊరికి ఇంత దగ్గర ఉన్నప్పుడు మనం పోకుండా ఉంటే మనం ఎంత వేస్ట్ చేసినాం, ఎంత మన లైఫ్ వేస్ట్ అయిపోయిందని అనుకునేవాడు. అట్లా పరిగెత్తుకుని వచ్చి కూర్చోవాళ్ళు ఉంటారు. కొంచెంమంది ఆ ముసలాళ్ళు చూస్తే అయ్యో ఎప్పుడు వాళ్ళు మాట్లాడితే ఎప్పుడు తీసుకుని పోతారో తెలియదు, ఉన్నంతలో వచ్చేస్తాం మళ్ళీ ఆయనదే కదా రెస్పాన్స్ అని వాళ్ళు ఉన్నారు చాలామంది. చూస్తాం ఒక్కొక్కసారి చూస్తే ఆ టెంపుల్ క్లోజింగ్ టైం ముందు వచ్చి ఎట్టో కూడా లోపల దొరుకుతారు. ఆ టైంకు రోజుకు 3 సార్లు 4 సార్లు 5 సార్లు వచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ బంధం ఎట్టొకటే చూడాలా దేవుడిని, ఎట్లా ఒకటి ఆయన ఒక కరుణ పొందాలా. ఎందుకంటే మనం ఈ చివరి జన్మంలో అది పొందక కదా మళ్ళీ జన్మం తీసుకున్నాం. ఒకవేళ మనము చివరి జన్మలో ఆయన అనుగ్రహం మనకు దొరికి ఉంటే
మనం ఇప్పుడు ఎందుకు ఈ పంచభౌతిక శరీరం తీసుకొని కష్టపడతాము? ఛాన్సే లేదు. అందుకే ఈ జన్మ మనం వేస్ట్ కాకుండా మళ్ళీ మన శరీరం వస్తుందో తెలియదు. మళ్ళీ ఇక్కడ పుడతామో తెలియదు. ఒకవేళ వచ్చిన ఎక్కడెక్కడ పనికిరాని భక్తులు లేని ఊర్లు పుట్టిస్తే మనం ఏం చేయగలుగుతాం? ఏం చేయలేం. సో ఉన్నంత వరకు మనము భగవంతుని దర్శనం చేసుకోవాలా. మళ్ళీ చేతులు కాలు మనకి ఎన్ని రోజులు సపోర్ట్ చేస్తే తెలియదు. అది కొద్ది గట్టిగా ఉన్నప్పుడు భగవంతుని చూడాలా. అట్లా చాలా మంది ఉన్నారన్నమాట నంబెరుమాళ్ ఫాలోవర్స్. వదిలేసి పోరు. శాశ్వతమైన శాస్త్రం ప్రకారం ఉండే ఫాలోవర్స్ అది వేరే. వేదాలు ఉంటాయి అనాది కాలం నుంచి అనంతకాలం వరకు 4 దశలుగా భగవంతుడికి పాడుతూ పొగడుతూ ఆయన ఫ్యాన్స్గా శాశ్వతంగా ఉండేవాళ్ళు అది వేరే ఆడవాళ్ళు ఉన్నారు. అయితే సామాన్య జీవాత్మ కూడా భగవంతుడు కావాలని చెప్పి తిరిగేవాళ్ళు చాలామంది ఉంటారు. అయితే ఎప్పుడైతే నంబెరుమాళ్ ఇక్కడ నుంచి మొఘల్స్ ఆక్రమణం చేసుకుని పోయినారా అప్పుడు ఏమైంది, వాళ్ళతోటి ఒక స్త్రీ కూడా ఆమె ఇక్కడ పక్కనే ఒరేయూరు అనే ఒక ఊరు ఉంటుంది, ఉత్తమర్ కోయిల్ అనే ఊరు ఉంటుంది, రెండవ దివ్యదేశం ఉండే ఊరు. అక్కడ నుంచి ఆమె కూడా దాంతో కలిసిపోయి వాళ్ళలాగానే బుర్క వేసుకుని ఏదో ఒకటి వాళ్ళకి తెలియకుండా ఎటో ఒకటే వాళ్ళ గ్రూపులు కలిసిపోయి ఈ స్వామిని ఎక్కడ తీసుకుని పోతారని చెప్పేసి. ఎందుకంటే ఆమె నంబెరుమాళ్ చూడకుండా ఆమె తిండి ఆహారం ఏం తీసుకోదు. ఆమె స్వామిని ఎట్టొకటే స్వామిని ఫాలో చేసుకునేసి స్వామి ఎక్కడ లాస్ట్కి ఎక్కడ వాళ్ళ డెస్టినీ ఎక్కడ అని తెలుసుకునేసి ఆమె అట్టే వెళ్ళిపోయి చూసి అన్నీ తెలుసుకునేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి చెప్తుంది మన స్వామి వచ్చేసి పలానా ప్లేస్లో ఇప్పుడు ఉన్నారని చెప్పేసి. అయితే ఈ గొప్పనరాయ అని చెప్పేసి ఈ గొప్పనరాయ తాను కొద్దిగా మన ధర్మం గురించి ఆచారం గురించి మనకు రంగనాథస్వామి ఎంత అవసరము, నంబెరుమాళ్ మనకి ఎంత కావలసిన వాడు, మనల్ని ఎట్లా వదిలేసి వాళ్ళ చేతికి వదిలేసి ప్రశాంతంగా ఇక్కడ ఉండగలుగుతాము, ఆయన కదా మన సొమ్ము అని చెప్పేసి ఎట్టో ఒకటి చాలా మందిని రాజుల్ని పెద్ద పెద్ద వాళ్ళని కల్టివేట్ చేసి ఒక 30,000 మందిని తయారు చేసినారు. అంటే ఈ 30,000 మంది ఎట్టో ఒకటి మన దేవుడు దొరికితే చాలా మన నంబెరుమాళ్ మనకు వస్తే చాలని చెప్పేసి వాడు ఇక్కడి నుంచి బయలుదేరేసి ఎక్కడైతే ఢిల్లీ ఇక్కడ నంబెరుమాళ్ పెట్టుకున్నారా అక్కడికి వెళ్తారు. అక్కడికి వెళ్ళేసి తర్వాత ఆ రాజుని కొద్దిగా పాడి పొగడితే ఇంకేం చేసేది గతి లేదా, ఎట్టో ఒకటి ఆ నంబెరుమాళ్ తీసుకోవాలా. నంబెరుమాళ్ ఎట్టో అక్కడ నుంచి తీసుకుని వచ్చినారు. పెద్ద లీలాది వేరే వేరే సందర్భంలో మనం ఇంకా కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. తర్వాత అక్కడి నుంచి అట్లే తిరుపతి నుంచి శ్రీరంగము స్వామి తీసుకొని వస్తారు. అప్పుడు కదా చాలా సంవత్సరాలు అయిపోతుంది. దగ్గర ఒక జనరేషనే క్రాస్ అయ్యేంత 80-90 సంవత్సరాలు 100 సంవత్సరాల వరకు అది క్రాస్ అవుతూ ఉంది. అంత ఇదైంది. అప్పుడు ఏమైంది, ఇక్కడ వచ్చేసి నంబెరుమాళ్ లేకుండా ఎట్లా ఫెస్టివల్ చేసేది, నంబెరుమాళ్ కావాలి కదా. వీళ్ళే అప్పుడు ఉండే జనరేషన్ ఏం చేసినారంటే ఇంకొక ఉత్సవమూర్తిని నంబెరుమాళ్ లాగానే పెట్టుకున్నారు. వాళ్ళు అట్లే పెట్టుకున్నారు. దానికి అన్ని పండగలు జరుగుతూ ఉంది. అయితే ఇన్ని ఫెస్టివల్స్ దీనికి జరుగుతుంది. అప్పుడు ఈ స్వామి వచ్చి ఏదైతే ఇక్కడ నిజమైన ఉత్సవమూర్తి నంబెరుమాళ్ కస్తూరిరంగా అడిగి మనవాళ్ళను ఊరంతా తిరిగేసి వచ్చేసినాడు శ్రీరంగంకు. శ్రీరంగం వచ్చినప్పుడు పెద్ద కన్ఫ్యూజ్, ఇప్పుడు కాంట్రవర్సీ. అరే ఎవరు ఇక్కడ మన నంబెరుమాళ్ ఈయన వచ్చిన ఆయన మెయిన్ పర్సన్ లేకుండా ఆల్రెడీ ఇక్కడ ఏదైతే గుడి లోపల ఒకడు ఉన్నాడా కొత్తగా ప్రతిష్టాపించిన ఆయన అని చెప్పేసి ఇదొక పెద్ద చర్చలు జరుగుతూ ఉంది. పెద్దల చర్చ జరుగుతుంది. ఎట్ట ఒకటే నంబెరుమాళ్ని తెలుసుకోవడానికి చాలా మంది ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఆ జనరేషన్ కొంచెం మంది చిన్నప్పటి నుంచి ఏదైతే వీడు కొత్తగా ప్రతిష్ఠించారో వాళ్ళు అంటారు లేదు ఇదే మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాం ఇదే అని చెప్పేసి. లేదు కొంచెంమంది అంటున్నారు లేదు ఏదో జరిగిందని విన్నాము అని చెప్పి. సరే ఎందుకు మనకంతా ఆలోచన చేసే దాని గురించి మనం ఒక పని చేస్తామని చెప్పేసి వాడు ఏం చేస్తారంటే భగవంతుడితో డైలీ బట్టలు ఉతికేనప్పుడు ఉంటాడు, ఆయన పిలుచుకొని వస్తాం. ఆయన చాలా ఓల్డ్ అయినాడు, చాలా ముసలాయన అయిపోయినాడు. సరే ఆయనకు ప్రతిరోజు బట్టలు ఉతుకుతాడు కదా, ఆయనకు తెలిసి ఉంటుంది, ఆ వాషర్ మనకు తెలిసి ఉంటుంది అని చెప్పేసి ఆయన తీసుకుని వస్తారు.
ఆయన తీసుకుని వచ్చేసి ఆయనకు దేవుడిని చూపిస్తారు. అయ్యో నీవు చెప్పబ్బా, నీవు ఎన్నో సంవత్సరం స్వామికి కైంకర్యం చేసినాం కదా, ఆ బట్టలు దిక్కు కైంకర్యము నీవు చెప్పగలుగుతావా? ఇప్పుడు మాకు కొద్దిగా ఇదిగా ఉంది, సందేహంగా ఉంది, ఈయననా అని చెప్పేసింది. అయితే ఆయన అన్నాడు, అయ్యో ఇది నేను చెప్పగలుగుతాను కానీ ఇప్పుడు నాకు 105 సంవత్సరాలు వయోధికము, దీనివల్ల మాకు ఈ కళ్ళు కనపడట్లే క్లియర్గా, నేను గుర్తుపట్టలేను. కానీ నాకు ఒక అలవాటు ఉంది, మీరు ఒక పని చేయండి, ఏదైతే గుడి లోపల ఉన్నాడో ఆయన బట్టలు ఉతికేసి ఇచ్చేసేయండి. ఆయన బట్టలు ఉతికేసి ఇచ్చేసి ఆయన ఆ బట్టలు నీళ్ళు పిండేసిస్తే ఆ నీళ్ళు కొద్దిగా నాకు ఇచ్చేయండి అని చెప్తారు. అట్లా ఈ స్వామిది బట్టలు తీసేసి ఏదైతే గుడి లోపల ఆల్రెడీ ఉన్నాడా కొత్తగా వీళ్ళు ప్రతిష్ఠించిన విగ్రహము, ఆ దాని బట్టలు తీసి దాన్ని నీళ్ళు తాగి చెప్తాడు, ఇది కాదని చెప్పి, ఇది కాదంటారు. తర్వాత ఈయన ఊరంతా తిరిగి వచ్చినాడు కదా మన నంపెరుమాళ్, ఆయన బట్టలు తీసి ఆ దాన్ని ఉతికేసి ఆ వాటర్ని ఆయనకి ఇచ్చినారు. ఆ వాటర్ తాగేసి ఆయన అంటున్నాడు, ఇది నంపెరుమాళ్ అని చెప్పేసి అట్లా జంప్ చేస్తాడు. 105 సంవత్సరాలు కష్టపడి మోసుకుని వచ్చినారు. ఆయనకు ఎంత ఉత్సాహం వచ్చిందంటే, ఇదే మన దేవుడు అని. అంటే అంటే తమిళ భాషలో మనది, పెరుమాళ్ అంటే విష్ణుకు భగవంతుడుకు పెరుమాళ్ అంటారు. అట్లా ఇది నంపెరుమాళ్, ఇది మన దేవుడు. ఆ రోజు నుంచి స్వామికి నంపెరుమాళ్ అనే పేరు వచ్చేసింది. అట్లా ఇప్పుడు కూడా ఆ నంపెరుమాళ్ అనే పేరు వచ్చింది. ఆయన ఎట్లా కనబెట్టినాడు ఆ నంపెరుమాళ్ళని అని చెప్పేసి మనము ఇప్పుడు తెలుసుకుందాం. నంపెరుమాళ్ళని ఆయన ఎట్లా తెలుసుకున్నాడంటే, ఆయన బట్టలు ఉతికినప్పుడు ఆ రోజు ఆ నంపెరుమాళ్ళతో నీళ్ళు తాగుతాడు అనమాట. అభిషేకం చేసిన ఆ బట్టలు ఉతికి పిండిన వాటర్ తాగుతారు. అయితే చిన్నపిల్లలకు ఒక అలవాటు ఉంటుంది, అలవాటు కాదు సహజంగా, వాళ్ళు ఏమైనా తింటే అది బట్టల పైనంత పడుతుంటుంది. అది మీరు ఆ చంటి బిడ్డల ఇంట్లో ఉంటే చూడవచ్చు, ఆ బట్టలు చిన్నపిల్లలు ఉండే ఇంటికి మనం ఎంటర్ అయితేనే ఆ బట్టలతో స్మెల్ వస్తాయి. అది ఒక గంటకొకటి వేసుకొని ఉంటారు, అది అక్కడక్కడ ఆరేసి ఉంటారు. దాంట్లో ఏదో ఒకటి ఈ పాలదో ఏదో ఒక స్మెల్ వస్తాయి. అట్లా ఈయన ద్వాపరయుగంలో తిన్న వెన్న స్మెల్ ఇంకా బట్టలు అంటుకుంటున్నాయంట. ఇంకా బట్టల్లో ఆ స్మెల్ వస్తుందంటే మూల ఆళ్వార్లు అంటారు, కొండలు వండనాయ్ కోవలనాయ్ వెన్నయుండవాయాన్. వెన్న అంటే వెన్నయుండవాయాన్ ఎన్నొళ్ళం కవర్ననే. అయ్యో నా హృదయంలో దూరేసినాడే అండర్కో నన్యరంగానే ఆయన చూసిన తర్వాత, గొప్పవాడిని చూసిన తర్వాత, బ్రహ్మాండ నాయకుని చూసిన తర్వాత అండర్కో నన్యరంగా ఎన్న అముదనే కండ కంగళ్, నా అమృతం, నా లైఫ్ అండ్ సోల్ ఆ దేవుడిని చూసిన తర్వాత మట్టొరుగుని కాణేనే. అయ్యో తండ్రి ఆడవారు అంటారు, నీడు ఆడవాళ్ళు అంటారు, తిరుపతి ఆడవారు అనుకుంటాను అని అంటున్నాడు. ఒక్కసారి ఆయన చూసిన తర్వాత, తిరుపతి ఆడవారు అంటారు, ఒకసారి ఆయన చూసిన తర్వాత నాకు ఇంకొకరిని చూడాలనిపించట్లేదని చెప్పేసి అట్లా ఆ వెన్న తిన్న స్మెల్ స్వామిదొక్క బాడీలో ఇప్పుడు కూడా వస్తుంది. అందువల్ల ఆయన ఈజీగా కనిపెట్టినాడు, ఆ నీళ్ళు తాగేసి ఇది మా నంపెరుమాళ్ అని చెప్పేసి. శ్రీ నంపెరుమాళ్ళకి జై.